ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా బావగారు వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో అందుకనే మేమేంటంటే అది ఎర్లీ మార్నింగ్ 4:30కే ముహూర్తము, నెక్స్ట్ డే సాటర్డే. అందుకోసం అని చెప్పి ముందు రోజు నైటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో నేను మా చిన్న పాప వచ్చేసాము. మా హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేసి తను మళ్ళీ వెళ్ళిపోయారు. తను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇల్లు అనమాట. సో వీళ్ళు వచ్చేసి మనవాళ్ళు, మా వాళ్ళు అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చేసారండి, ఆల్మోస్ట్ అందరూ. సో అందరికీ మా వాళ్ళందరూ లోపల బిజీగా వాళ్ళకి టిఫిన్స్, వంటలు రెడీ చేస్తున్నారనమాట. మా పెద్ద తోడికోడలు, ఈవిడ రెండో తోడికోడలు. సో ఇది వచ్చేసి 1 o'clock లేచామండి. అసలు నిద్రే పట్టలేదనమాట. ఎందుకంటే 4:30 ముహూర్తము. మళ్ళీ మేము వెళ్ళేది వేరే ప్లేస్ కదా, అందుకోసం అని చెప్పి అందరము 1 o'clockకే లేచాము. లేచి స్నానాలు చేసి టీ పెట్టుకొని తాగి అందరం రెడీ అయ్యేసరికి 3:30 దాటిపోయింది. ఇంకా బయలుదేరేసరికి అదే టయానికి, ముహూర్తం టయానికి వెళ్ళిపోయామన్నమాట. సో అందరూ ఇప్పుడిప్పుడే లేస్తున్నారు. అసలు అనుకుంటాం కానీ ముహూర్తాలు ఇలా ఎర్లీ మార్నింగ్ ఉంటే అసలు నిద్ర పట్టదండి. మనకు మైండ్లో అదే ఉంటుందన్నమాట. మళ్ళీ టెన్షన్ అనమాట, ఎక్కడ మళ్ళీ లేట్ అయిపోతుందా అని చెప్పి లేచిపోతాము. సో అలా లేచేసి అందరము ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాం అనమాట. నేనైతే టీ పెడుతున్నాను. మా తోడికోడలు వాళ్ళందరూ ఇల్లు చిమ్మేసి ముగ్గేసుకొని అందరూ 1 by 1 అందరూ స్నానాలు చేసేస్తున్నారు. సో అందరం రెడీ అయిపోయాము. మా బావగారు వాళ్ళు బస్ పెట్టారనమాట. అది కొంచెం దూరం ఉంటుంది. సో ఇంతమంది వచ్చారు కదా, అందరం ఒకేసారి వెళ్తే బాగుంటుందని బస్ పెట్టారు. సో అందరూ బస్ ఎక్కేసాము లైన్గా. వీళ్ళందరూ ఆంధ్రానే అండి. కొంతమందిది వచ్చేసి అమలాపురము, కాకినాడ, అట్లా అందరం మా తోడికోడల సైడ్ వాళ్ళు వీళ్ళంతా. సో అందరము కూర్చుని అందరం మూవ్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా 3:30 అట్లా అయిందనమాట టైము. సో ఒక 1/2 hour అయితే వెళ్ళిపోయాము. సో వీళ్ళందరూ మేము ఫస్ట్ టైం అనమాట వీళ్ళని మీట్ అవ్వడం. నేను ఇప్పటివరకు కొంతమంది అయితే తెలుసు, కొంతమంది అయితే మా వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా తోడికోడలు సైడ్ వాళ్ళు అనమాట. ఫస్ట్ టైం వాళ్ళందరినీ మీట్ అవ్వడం. సో చాలా హ్యాపీగా అందరూ చాలా బాగా పలకరిస్తున్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. సో అలా అందరం బయలుదేరి వెళ్ళిపోయేసరికి 1/2 hourలో అయితే అందరం చేరిపోయామన్నమాట. సో లాస్ట్లో నేనైతే ఆ ప్లేస్ కనిపిస్తుంది, అక్కడే నేను కూర్చున్నాను. సో వీళ్ళు వచ్చేసి ఇద్దరు ఆడపడుచులు అనమాట, మా బావగారు వాళ్ళ అన్న కూతుర్లు ఇద్దరనమాట. సో వీళ్ళు వచ్చేసి మనవాళ్ళు. ఇలా అందరం కలిసి బయలుదేరాము. చాలా సరదాగా అనిపించిందండి. ఎందుకంటే యాక్చువల్గా ఇలాంటి ఎర్లీ మార్నింగ్ ముహూర్తాలు ఏంటంటే ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళిపోతే కానీ మనము ఆ టైంకి చేరుకోలేమన్నమాట. సో అందుకోసం తప్పదు కాబట్టి కష్టమైనా లేచి అందరు రెడీ అయిపోయారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అందరం రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి అందరం టైంకి అందరము రీచ్ అయిపోతున్నాం అనమాట. మా బావగారు అక్కడి నుంచి చూస్తున్నారు చూడండి. సో చాలా హెల్ప్ చేస్తున్నారండి వీళ్ళందరూ. మా బావగారు సైడ్ వాళ్ళు, మా తోడికోడల సైడ్ వాళ్ళందరూ బాగా మంచిగా అందరం కలిసి హ్యాపీగా వర్క్ చేసేసుకున్నాము. మా వాడికి నిద్ర వచ్చేస్తుంది. అసలు వాడు మంపులో ఉన్నాడనమాట. హాయ్ చెప్పమంటే అసలు వాడు ఏం మాట్లాడట్లేదు, డల్గా కూర్చున్నాడు. సో అలా బ్యాక్ సైడ్ నేను కూర్చున్నాను. బాగా ఎత్తేస్తుందండి, డ్యాన్స్ లేపిస్తుంది బస్ మమ్మల్ని. బ్యాక్ సైడ్ కూర్చుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో బ్రేక్ డ్యాన్స్ వేసేస్తున్నాము అందరం కలిసి. సో అలా అందరం అయితే బయలుదేరాము సరదాగా. మా బావగారు మా అందరైతే ఇంకా బయలుదేరి, ఇదేనండి ఎంట్రన్స్ మా బావగారు వాళ్ళది ఇండివిజువల్ ఇల్లు అనమాట. చాలా బాగుందండి ఇల్లు అయితే. బిఫోర్ నైటే డెకరేషన్ అవి చేస్తారు ఫ్లవర్స్తో. చాలా లుక్ బాగుంది అసలు, ఎంట్రన్స్లోనే అదిరిపోయింది. సో ఇక్కడే మా వాళ్ళది గృహప్రవేశం అనమాట. ఎంట్రన్స్ ఎలివేషన్ కానివ్వండి చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది ఇల్లు అయితే. మంచిగా కలర్ఫుల్గా కానివ్వండి, ఆ కలర్స్ కానివ్వండి, ఆ డెకరేషన్ అది చాలా బాగుంది ఎంట్రన్స్ అది. సో అలా బయలుదేరి వచ్చేసాము. పూజారి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు గృహప్రవేశానికి. టైంకి అయితే చేరుకున్నాం అనమాట. ఇద్దరు ఆడపిల్లలు ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళతోటే కదా గృహప్రవేశం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరేనండి మా బావగారు వాళ్ళ అన్న కూతుర్లు ఇద్దరు ఆడపడుచులు. సో చూసారా డెకరేషన్ ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇంటికి చాలా అందం వచ్చింది డెకరేషన్ వల్ల. ఎంట్రన్స్ కానివ్వండి, లోపల ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో చాలా బాగా డెకరేట్ చేశారు. సో అందరూ అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట ముహూర్తం కోసము. ఆ పూజారేమో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. సో అలా మేమైతే స్టార్ట్ చేసేసుకున్నారు గృహప్రవేశాన్ని. మా బావగారు అయితే ఇంకా పంచ్ కట్టి రెడీగా ఉన్నారనమాట ఎప్పుడెప్పుడా అని. సో అందరూ
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా రోజుల తర్వాత కలిసారు కదా, అందుకోసం అందరికీ జస్ట్ అలా ఒక వీడియో అయితే తీశానన్నమాట. వాళ్ళందరూ వచ్చేసి మా తోడుకోడలు వాళ్ళ అన్నయ్య భార్యలు కానివ్వండి, వాళ్ళ తమ్ముడి భార్యలు అట్లా అందరూ కలిసి సరదాగా అట్లా వీడియో అయితే తీసుకున్నారు. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చారు, కొంతమంది ఆఫ్టర్ 8 అట్లా అందరూ 1 by 1 వచ్చారనమాట. సో ఎవరికి పాసిబిలిటీ ఉన్నట్లు వాళ్ళు టైంకి అయితే వచ్చేసారు. సో మేమేంటంటే కంపల్సరీ మా బావగారు వాళ్ళది ఖచ్చితంగా వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేము బిఫోర్ నైటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చేసాము. మా హస్బెండ్, మా పెద్ద పాప, ఇంకా మా బావగారు వాళ్ళ కొడుకు వాళ్ళైతే ఎర్లీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. ఇవి వచ్చేసి మొత్తము పూజకు సంబంధించిన సామాగ్రి అన్నమాట, మొత్తం రెడీగా పెట్టేసుకున్నారు. సో ఇంకా పూజారి గారు వచ్చేసి స్టార్ట్ చేయించేస్తారండి. ముహూర్తం టైంకి చేయాలి కదా ఖచ్చితంగా గృహప్రవేశం అనేది, ఆ టైంకి చేస్తే కానీ అది మంచి ఫలితం ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి స్టార్ట్ అయితే చేయించేశారు. వాళ్ళు మనవాళ్ళు, కోడలు, మా బావగారి కొడుకు మోహన్ అనమాట. సో అంత ఫ్యామిలీ మెంబర్స్ని అలా నుంచోబెట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. బ్యాక్ సైడ్ అందరూ మా వాళ్ళందరూ నుంచొని చూస్తున్నారనమాట. సో వాళ్ళ కళ అయితే నెరవేరిందండి, సొంత ఇంటి కళ. యాక్చువల్గా మా మోహన్కి ఏంటంటే ఇండివిజువల్ ఇల్లు కావాలని చెప్పి అపార్ట్మెంట్స్ అంటే తనకి ఇష్టం ఉండదు అనమాట. సో అందుకోసం ఇండివిజువల్ ఇల్లు కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేసి కొంచెం దూరమైనా సరే మంచిగా ఉంటుంది, మనకి ఇండివిజువల్ ఇల్లు అయితేనే బాగుంటుంది కన్వీనియంట్గా అని చెప్పి ఎట్టకేలకైతే మా మోహన్ కష్టపడి అయితే తీసేసుకున్నాడు అనమాట. చాలా బాగుందండి ఇల్లు, నీట్గా చుట్టూ ఎంట్రన్స్ కానివ్వండి, చుట్టూ ఓపెన్ ప్లేస్ కానివ్వండి, చాలా బాగుందన్నమాట. సో ఇట్లా గుమ్మడికాయ దిష్టి తీపిచ్చి ఇంకా దాన్ని ముక్కలుగా పడేస్తారు కదా, కుంకుమ పసుపు చల్లి ఇంకా ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయిస్తున్నారు. సో అలా మా బావగారు అయితే స్టార్ట్ చేసేసారు పూజ. తమేవ కేవలం దత్తాసి తమేవ కేవలం దత్తాసి తమేవ కేవలం మహదాసి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి అమరాక్షరాసి అదమస్మి కొట్టని కొట్టని అవధాతాను అవధాతాను అవధానం వశిష్కం అవపశ్చాత్తాదు అవప్రస్థాదు అవోత్తరాత్తాదు అవదక్షిణాత్తాదు అవచోర్ధ్వాత్తాదు అవాంగ్మయస్తంజిన్మయః అవాంగ్మయస్తం బ్రహ్మమయః కొట్టని సత్యాపేతాది రూపం విద్యుత్తరం రూపం కుంకుమాగసంధానం సగుంహితా సంధి ఐషా గణేశ విద్యా రంగరక్షి రుద్రాయ యత్సత్రహాత్మై శ్రీ మహాగణపతి దేవతాయ ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో నంది. సో అలా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. నేను మా తోడుకోడలు ఇద్దరం కలిసి జస్ట్ అలా వీడియో తీసుకుంటున్నాం అన్నమాట సరదాగా. సో అలా మా గృహప్రవేశంది పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి లోపల సందులాగా ఇచ్చారనమాట సైడు. చాలా బాగుందండి, చుట్టూ స్పేసియస్గా మంచిగా, బయట మనకి చెట్లు అవి పెట్టుకోవడానికి స్పేస్ కానివ్వండి, లోపల హాలు ఎంట్రన్స్ అది ఎలివేషన్ అది చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆడపిల్లలు అది వాళ్ళతోటి కూడా దీపాలు ముట్టించి ఆడపిల్లలతోటి ప్లస్ వాళ్ళతోటి బిందెలతో నీళ్ళు తీసుకొని వస్తారు కదా. యాక్చువల్గా వాళ్ళది ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆడపిల్లలతోటే ఖచ్చితంగా ఇది గృహప్రవేశం చేయించాలి. వాళ్ళు వెనకాల నీళ్ళు పట్టుకొని ఆ బిందెలతోటి, ఇత్తడి బిందెలతో నీళ్ళు పట్టుకొని వాళ్ళు అందరూ ఒత్తులు వెలిగించుకొని ఇట్లా గుమ్మడికాయ పగలగొట్టిన తర్వాత ఆవుని ఫస్ట్ అయితే లోపలికి ఎంట్రీ చేయిస్తారనమాట. ఇది వచ్చేసి దూడ వచ్చేసి వాళ్ళ అమ్మ రావట్లేదని అది అసలు కదలట్లేదండి, అక్కడి నుంచి అస్సలు మూవ్ అవ్వట్లేదు అనమాట. ఆ పెద్దదేమో అసలు మొండికేస్తుంది లోపలికి రావడానికి. అసలు ఎంత ముద్దుగా ఉందండి, నాకైతే చాలా బాగా అనిపించింది దాన్ని చూస్తుంటే, ఎంత ముద్దుగా ఉందో. అసలు వాళ్ళ అమ్మ రావట్లేదని అసలు అది లోపలికే రావట్లేదండి, అక్కడి నుంచి కదలట్లేదు, ఎంత లాగేసుకుంటుందో. తనేమో భయపడుతుందో ఏంటో తెలియదు కానీ వాళ్ళ అమ్మ అక్కడ బయటే ఉంది ఆవు. ఇది మాత్రం చిన్నది, దాన్ని మాత్రం తీసుకొచ్చేసారు లోపలికి, అసలు కదలట్లేదు. ఎట్టకేళ్ళకి ఏం చేయాలా అని చెప్పి కొంతసేపు దానికి భయపడుతుందని చెప్పి కొంతసేపు రిలాక్స్గా ఒక 5 minutes అట్లా బయట నుంచోబెట్టేసి
తర్వాత నిదానంగా దాన్ని లోపలికైతే తీసుకొస్తున్నారనమాట. ఫస్ట్ అది అడుగు పెట్టిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ లోపలికి ఎంట్రీ అవ్వాలి కదా, సో అందుకోసం అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. దీపాలు అవి పట్టుకొని ఇలా బిందెల్లో నీళ్ళు పట్టుకొని ఆడపడుచులు, సో అట్లా అందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఇంటి ఆడపిల్లలు. సో అదేమో రావట్లేదు, వెయిట్ చేస్తున్నారు. యూరిన్ పోసేసింది. అసలు యాక్చువల్గా అలా పోస్తే చాలా మంచిదంట అండి. అలా భయపడి యూరిన్ పోసేసింది. యాక్చువల్గా ఇది వచ్చేసి వసంతం అంటారు కదా, దాన్ని గుమ్మడికాయ పగలగొట్టిన తర్వాత వసంతం చల్లుతారంటారు కదా ఇంటి ముందు, అలా ఎర్ర నీళ్ళతో అలా చల్లేసి వాళ్ళు ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడమే ఆలస్యము. అదేమో రావట్లేదు, ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఎట్టకేలకైతే దాన్ని నిదానంగా లోపలికైతే తీసుకెళ్ళిపోయారు. సో అది ఫస్ట్ అలా అడుగుపెట్టి లోపల వెళ్ళిన తర్వాత మా బావగారు వాళ్ళు, మా తోడుకోడలు అందరూ ఇంకా లోపలికి వెళ్ళిపోయారనమాట. సో అలా సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అలా మా బావగారు మా అక్కయ్య ఫస్ట్ అయితే కుడికాయలు పెట్టి ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయారనమాట. సో అలా అందరూ 1 by 1 మా బావగారు, మా అక్క, వాళ్ళ బాబు, వాళ్ళ మనవాళ్ళు అందరూ అట్లా 1 by 1 అందరూ కలిసి ఎంట్రీ అయితే అయిపోయారనమాట లోపలికి. సో అట్లా సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో అలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల వచ్చేసి వాళ్ళు మళ్ళీ పూజ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారనమాట. లోపలికి ఆవును కూడా లోపలికి ఇంకా పిలిపించారు. ఆ తర్వాత వచ్చేసి అక్కడ వాస్తు పూజ, గణపతి పూజ, హోమము, సత్యనారాయణ స్వామి వ్రతం ఇట్లా 4 పూజలు చేశారండి. ఫస్ట్ వచ్చేసి ఆవుని మొత్తం 4 మూలల లోపల రూమ్స్ మొత్తం తిప్పాలి కదా, అందుకోసం అని చెప్పి దాన్ని లోపలికి తీసుకొస్తున్నారు పెద్ద ఆవుని. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపల అండి. అంతా మొత్తం వుడ్ వర్క్ అయితే చేయించేశారనమాట. ఫస్టే వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశం పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇది హాల్ అనమాట. హాల్లో వచ్చేసి ఇది మొత్తము ఇక్కడ వచ్చేసి మనకి షింక్ ఏరియా కానివ్వండి, ఇటు పక్కన డైనింగ్ ఏరియా, ఆపోజిట్లో వచ్చేసి వంటగది, అట్లా చాలా బాగా మంచిగా అతను వుడ్ వర్క్ అయితే డెకరేట్ మొత్తం పెట్టించుకున్నాడు. సో ఇదంతా డెకరేషన్ చూస్తారే ఎంత బాగా చేశారు, మొత్తం నీట్గా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. సో అది వచ్చేసి పెద్దదేమో రావట్లేదు, దానికోసం వెయిట్ చేస్తున్నారు ఆవు. సో మా బావగారు వాళ్ళు ఏంటంటే లోపల ఎవ్రీ రూమ్కి దేవుడి పటాలు పెట్టి వాళ్ళు పూజ చేయిస్తున్నారనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో పూజారి గారు. సో అలా గృహప్రవేశం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో యాక్చువల్గా మేము 4:20కి పూజ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నియర్లీ 4:30 దాటిపోయి 5 అవుతుందన్నమాట. సో అలా పూజ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే లోపల దేవుడి గది ఉందన్నమాట. ఆ దేవుడి గదిలో కూడా పూజ చేయిస్తున్నారు. సో అక్కడే అన్నీ సెట్ చేసి పెట్టేశారనమాట. అటు సైడ్ వచ్చేసి వాస్తు పూజ, ఇటు పక్క వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతము, హోమము, అవన్నీ వాటన్నిటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ అక్కడ సెట్ చేసి పెట్టేశారు. సో అలా ఆవునైతే ఇంకా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి నాది దగ్గరికి వెళ్ళి నేను ఇలా పట్టుకుంటే నా చీర లాగేస్తుందండి. అది అంత లేదు, అది కూడా చాలా హుషారు ఉందన్నమాట. అసలు అది చాలా హుషారుంది. అసలు అది కదలకుండా అట్లాగే నుంచుందనమాట. వాళ్ళ అమ్మ వస్తుందేమో అని చూస్తుంది, వాళ్ళ అమ్మేమో రావట్లేదు. అది ఎక్కడ కదిలి చుట్టూ ఇలా చేస్తుందేమో అని చెప్పి కట్టేశారు అక్కడ. సో మా బావగారు ఏమో పూజారి గారు అన్నీ చెప్పి 1 by 1 చేయిస్తూ ఉన్నారు కార్యక్రమాన్ని అయితే. సో వీళ్ళేనండి మనవాళ్ళు. వీడి చిన్నోడు, వాడి పక్కనోడు పెద్దోడు, ఆ అబ్బాయి వచ్చేసి మా ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి. సో ఇప్పుడు ఎట్టకేలకైతే ఆవునైతే ఇంట్లోకి తీసుకొచ్చేస్తున్నారు పెద్దదాన్ని. అసలు అది ఎంత హుషారుందండి అసలు, అమ్మో అసలు లోపలికి రావడానికి ఎంత ఇది చేసిందో. చాలా ముద్దుగా ఉన్నాయండి 2 అసలు. ఎంత బాగా అనిపించిందో నాకు అట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే. నిజంగా మనకి గృహప్రవేశానికి ఖచ్చితంగా ఇది ఆ గోమాత లేకుండా అయితే పని జరగదనమాట. ఖచ్చితంగా గోమాత ఎంట్రీ అయితేనే అది మనకి చాలా చాలా మంచిది ఇంటికి గృహప్రవేశానికి. అసలు అది వచ్చిందో లేదో, అసలు ఎంత అందమైతే వచ్చింది ఇంటికి. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది, అట్లాగే చూడాలనిపించింది అసలు గోమాతనైతే. సో అలా దానికి
లోపలికైతే తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చి దానికి పూజలైతే స్టార్ట్ చేసేసారనమాట. సో, అది కూడా మోషన్ చేసేసింది లోపలికొచ్చి. యాక్చువల్‌గా అట్లా కూర్చుంటే చాలా మంచిదంట. ఇంట్లో అలా లక్ష్మీదేవి వస్తదని చెప్తారు. సో, అలా కూర్చుంది. ఇంకా అలాగే నుంచోనుందనమాట. సో, మా బావగారితో లోపల అన్ని రూమ్‌లు పూజ చేయించేసిన తర్వాత గోమాతకు గూడా పూజ చేయిస్తున్నారనమాట. సో, గోమాతకు కూడా పూజ చేసి అందరూ గోమాత చుట్టూ తిరిగి అందరూ ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా. సో, అలా లోపల రూమ్‌లో అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చేసారు మా బావగారు వాళ్ళు. సో, ఇప్పుడు పూజ చేయడం స్టార్ట్ చేస్తున్నారు గోమాతకి. అట్లా ఒక 1 అవర్ అయితే ప్రాసెస్ ఉంటదండి. ఇది మార్నింగ్‌ది. సో, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాతే ఇంకా పూజ కూర్చొనైతే స్టార్ట్ చేస్తారు. ఆలోపు నేను అన్ని రూమ్స్ వీడియో తీస్తున్నాననమాట. ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. సో, వుడ్ వర్క్ కూడా చాలా నీట్‌గా ఉందండి అఫీషియల్‌గా. కలర్ గానివ్వండి చాలా మంచిగా ఉంది. డీసెంట్ కలర్స్ చాలా బావున్నాయి. ఇదొచ్చేసి వార్డ్‌రోబ్స్ అన్నీ బాగా పెట్టించుకున్నారు పైన. చాలా బాగా నీట్‌గా ఉంది అసలు. నాకైతే బాగా నచ్చిందండి. కలర్స్ కానివ్వండి అంతా చాలా డీసెంట్‌గా ఉంది. ఇది అపోజిట్ వాష్ ఏరియా. లోపల వాష్‌రూమ్ అనమాట. సో, ఫ్లవర్స్ చూసారా రూమ్‌కి ఎంత మంచిగా డెకరేట్ చేశారో. ఇది అపోజిట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. లోపలే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీనికి కూడా ఎదురుగా వార్డ్‌రోబ్స్ అన్నీ పెట్టారు. ఆపోజిట్‌లో డ్రెస్సింగ్ టేబుల్ గూడా ఉంది. చాలా బావుందండి. కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు చాలా నీట్‌గా ఉంది డీసెంట్ లుక్ తోటి. ఇది ఓపెన్ చేస్తే లోపల డ్రెస్సింగ్ అద్దం ఉంది. సో, ఇది అపోజిట్. ఇది ఆవునొచ్చేసి లోపలికి తీసుకొచ్చి అన్ని రూమ్స్ ఇలా తిప్పుతూ ఉన్నారనమాట. ఎట్టకేలకైతే ఆవైతే సక్సెస్‌ఫుల్‌గా అన్ని రూమ్స్‌ని పావనం చేసేసింది తిరిగేసి. సో, అలా ఇల్లు మొత్తం చాలా నీట్ లుక్ బావుందండి. చాలా డీసెంట్ లుక్ తోటి మంచిగా చేయించుకున్నాడు మా మోహన్ అయితే దగ్గరుండి. యాక్చువల్‌గా వుడ్ వర్క్‌కి సెపరేట్‌గా పెట్టుకున్నాడండి తను. ఇల్లు కట్టించింది వాళ్ళే కట్టించి ఇచ్చారు. ఈ వుడ్ వర్క్ మొత్తం మా మోహన్ అయితే చేయించుకున్నాడనమాట దగ్గరుండి అన్నీ. సో, ఇలా ఆవుకైతే పూజా కార్యక్రమాలైతే స్టార్ట్ అయిపోయాయి. అది చూసారా ఆ బుడ్డది ఎలా చూస్తుందో వాళ్ళ అమ్మని. దానికి అంతేనండి తల్లి ప్రేమ అంటారు గదా! అలా అనమాట. సో, అలా అందరూ పూజ అయితే స్టార్ట్ చేసేసారు. గోమాతకి పూజ చేయడం చాలా చాలా శుభప్రదం గదా! సో, అలా పూజ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా అందరము దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి అందరం అయితే పూజ చేసేసుకున్నాము. సో, అలా అందరము గోమాతకైతే పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేసేసారండి. సో, అలా మా గృహ ప్రవేశం అయితే కంటిన్యూ అవుతుంది. అసలు నిద్ర అనేది లేదండి. నైట్ అసలు పడుకునేదే లేదనమాట. అలాగే మేల్కున్నారు అందరూ పాపం. ఇంక తప్పదు గదండీ! ఇంక మనకి కార్యక్రమం అవ్వాలి అంటే తప్పదనమాట. మేలుకోవాలి. సో, అలా అందరం అట్లా కార్యక్రమం చూస్తూ ఉన్నాము. అది చూసారా ఎంత బావుందో పైన. చాలా నీట్‌గా ఉంది. లైటింగ్స్ కానివ్వండి అది చాలా బావుందనమాట. అలా ఆపోజిట్‌లో అది టీవీ ఏరియా. టీవీ పెట్టుకోవడానికి సెటప్ అది చాలా బావుంది. ఇంకా వంటగది కూడా తీశాను. అక్కడ వాళ్ళేదో కార్యక్రమం చేస్తున్నారు గదా! అని చెప్పి లాగాననమాట. నాకైతే దీన్నే చూడాలనిపిస్తుందండి. దూడని ఎంత ముద్దుగా ఉందో. తల్లేమో తెల్లగా ఉంది. ఇదేమో రెడ్‌గా ఉంది. ఇది అయ్య పోలిక అనుకుంటాను. సో, వాళ్ళ డాడీ పోలిక వచ్చినట్లుంది. ఆవేమో మంచిగా తెల్లగా ఉంటే ఇదేమో ఎర్రగా వచ్చేసింది. చూసారా నా చీర పట్టుకొని లాగింది ఇప్పుడు. మీరు అబ్జర్వ్ చేశారా? అసలు లాగేసుకుంటుందండి చీర మొత్తాన్ని. అది చాలా తెలివిగలది. బాగా హుషారుంది అసలది. సో, చూసారా మోషన్ అయితే చేసేసింది ఆవు. అలా చేయాలంటండి ఖచ్చితంగా. అది ఎంటర్ అవ్వగానే లోపల అలా చేస్తే చాలా చాలా మంచిదంట మన ఇంటికి. సో, అలా అందరూ ఆ పూజ అయిపోయిన తర్వాత పాపం మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసుకొని, అంతా కడుక్కొని, అంతా నీట్‌గా చేసుకున్న తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాల్సొచ్చిందనమాట. సో, ఈ పూజ కార్యక్రమమే కొంచెం టైం పట్టింది. సో, ఇలా మా బావగారు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు, కోడలు, మనవళ్ళు అలా అందరూ చుట్టూ ప్రదక్షిణాలైతే చేసుకుంటున్నారు. సో, వాళ్ళయిపోయిన తర్వాత ఆడపడుచులు అయిపోయిన తర్వాత మేము అలా అందరము దండం అయితే పెట్టేసుకున్నాము. ఇదొచ్చేసి కిచెన్ అండి. కిచెన్ గూడా చాలా నీట్‌గా ఉంది. కలర్ గానివ్వండి, పైన మంచిగా పైన చుట్టూ వుడ్ వర్క్ కానివ్వండి చాలా బావుంది డీసెంట్ లుక్ తోటి. మంచిగా కలర్ గూడా నీట్‌గా ఉంది. అసలు ఓవర్‌గా కలర్ అట్లా లేకుండా చాలా డీసెంట్‌గా ఉంది. మంచిగా సెటప్ అయితే బావుందండి. మంచిగా మనం అన్నీ పెట్టుకోవడానికి నీట్‌గా పెట్టించుకున్నాడు మా మోహను. సో, అలా వుడ్ వర్క్
వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని నీట్గా అంతా ఇల్లు సెట్ చేసుకున్న తర్వాత ఈ గృహప్రవేశం అయితే పెట్టుకున్నారనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 40 మినిట్స్ పడుతుందండి. సో వాళ్ళది ఇది ఎక్కడ అంటే ఘటకేశ్వర్ అనమాట. సో ఇది వచ్చేసి దేవుడి రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు ఎంత ముద్దుగా ఉందో చూసారా, వెనకాల ఆ డిజైనింగ్ కానివ్వండి, సైడ్లు ఈ దేవుడివి ఇవి ఎంత బాగుందో చూసారా, చాలా ముద్దుగా అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది దేవుడి రూము, సింపుల్గా బాగుందనమాట. సో అలా అన్ని రూమ్స్ కవర్ చేసేసాను, మొత్తం వీడియో తీసేసాను అనమాట నీట్గా. సో ఇల్లు అయితే నీట్గా చాలా బాగుందండి, డీసెంట్గా ఉంది. అసలు అక్కడ ఏరియా కానివ్వండి అంతా చాలా ప్రశాంతమైన వాతావరణము, చాలా బాగుంది. ఇండివిజువల్ ఇల్లు ఉంటే ఏంటంటే మనకు అదొక ఆనందం అండి, అసలు హ్యాపీగా అనిపిస్తుంది. అపార్ట్మెంట్స్ కన్నా ఇండివిజువల్ ఇల్లు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బయట మా తోడుకోడలు వాళ్ళ కోడలు కలిసి ఇక్కడ ముగ్గులు వేసారనమాట ఎంట్రన్స్లో. సో ఆ ముగ్గులు కూడా చాలా ముద్దుగా వేసారు మా తోడుకోడలు వాళ్ళు. సో అలా పూజ అయిపోయిన తర్వాత మేము అందరం కొంచెం రిలాక్స్ అయ్యాము. మా బావగారు వాళ్ళ కోడలు జ్యోతి అనమాట. సో అలా అందరం కలిసి కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాం పూజ అయిన తర్వాత. వాళ్ళేమో లోపల పాపం అవన్నీ యూరిన్ అట్లా పోసాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నారు పాపం. అలా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు పూజకు రెడీగా కూర్చున్నారనమాట అందరూ. ఇప్పుడు వచ్చేసి వాస్తు పూజ స్టార్ట్ అయింది. సో ఈ వాస్తు పూజ అయిన తర్వాత హోమము ప్లస్ గణపతి పూజ అట్లా అన్నీ 1 by 1 పూజారి గారు చేయిస్తున్నారనమాట. చాలా స్ట్రిక్ట్ అండి పూజారి అయితే, కొంచెం సౌండ్ వచ్చినా కూడా ఒప్పుకోవట్లేదు, అసలు వాయిస్ అనేది రేజ్ చేయనివ్వట్లేదు. చాలా స్ట్రిక్ట్గా పూజ చేయిస్తున్నారనమాట. అసలు ఎవరు అరవకుండా సైలెంట్గా కూర్చున్నారనమాట. సో అలా అన్ని కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయిస్తున్నారు పూజారి గారు అయితే. సో అందరము నిద్రలు వచ్చేస్తున్నాయి కానీ అందరూ అలా కూర్చొని ఉన్నారు. నేనైతే ఇక్కడ పైకి వెళ్తున్నాను అనమాట. ఈ పైన ఓపెన్ ప్లేస్ ఎలా ఉందో చూద్దామని చెప్పి. చాలా బాగుందండి క్లైమేట్, కూల్గా ప్రశాంతంగా చుట్టూ వాతావరణము. అసలు అందరూ ఇప్పుడు ఇక్కడ కట్టించుకున్న వాళ్ళందరూ ఇండివిజువల్ ఇల్లు అందరూ వచ్చి జాయిన్ అయిపోతున్నారనమాట. ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే చాలా ఇల్లులు వచ్చేసాయి, అందరూ ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారు. చూసారా, మీకు కనిపిస్తుందా చుట్టూ ఎన్ని ఉన్నాయి చూసారా అండి, అన్నీ ఇండివిజువల్ ఇల్లులేనండి. ఎంత బాగున్నాయో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా కట్టుకొని అందరూ వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. ఇది వచ్చేసి మా పైన నుంచి వ్యూ అనమాట, ఫ్రంట్ వ్యూ. మా బావగారు మా కొడుకు కోడలు బయట నుంచున్నారు, మోహన్ మా జ్యోతి. ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అనమాట. సో చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది అసలు వాతావరణం, ఒక విలేజ్ వాతావరణం లాగా చాలా బాగుందన్నమాట. నాకు తెలిసి ఇది ఇంకొక 1 year ఉంటే మొత్తం డెవలప్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా ఇల్లులు వచ్చేసాయి. సో వీళ్ళు వచ్చేసి ఇంకా వాస్తు పూజ గణపతి పూజ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇంకా తర్వాత హోమం ఉంది, హోమం తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. మా బావగారు మా అక్కయ్య గారు చాలా ఓపికగా పాపం ఉదయం నుంచి ఏం తినకుండా తాగకుండా బాగానే పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారండి. పాపం ఓపికతో కూర్చొని ఇద్దరు అసలు చాలా బాగా చేస్తున్నారనమాట. అలా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. వచ్చేవాళ్ళు 1 by 1 అలా వస్తూనే ఉన్నారు. మేము ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కదా, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే 8 నుంచి మొదలు పెట్టారు రావడము. ఇట్లా 1 by 1 అందరూ అట్లా వస్తూ ఉన్నారు. సో గణపతి పూజ అది వాస్తు పూజ అయిపోయిన తర్వాత వీళ్ళకి బట్టలు పెట్టమని చెప్పారు ఆడపిల్లని. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన మా అక్కగారికి బట్టలు పెడుతున్నారనమాట. ఆ బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ హోమం చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ హోమం స్టార్ట్ చేసేస్తే తర్వాత ఇంకొక సత్యనారాయణ స్వామి వ్రతం ఒక్కటే ఉంటుంది. సో ఆయన చెప్తున్నాడు, ఇలా చెప్పి బట్టలు పెట్టండి అని చెప్పి ఆ బట్టలు కట్టుకొని వాళ్ళు హోమం చేయమని చెప్పారు. కాకపోతే ఇంకా మా బావగారు ఇంకా ఎందుకులే బట్టలు చేంజ్ చేసుకోవడం అని చెప్పి ఇంకా అదే బట్టలతోటి ఇంకా హోమం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో అది ఊరికే జస్ట్ అట్లా చెప్తారండి చేంజ్ చేసుకోమని, అదొక సెంటిమెంట్ అంతే. సో వీళ్ళు వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు వినాయకుడి పూజ చేశారు కదా, దానికి ఉండ్రాలు చేస్తారు కదండి వినాయకుడి పూజకి. సో పాపం వాళ్ళు ఉండ్రాలు చేస్తున్నారనమాట, చిన్న చిన్న ఉండ్రాలు ఎంత ముద్దుగా చేస్తున్నారో. మా తోడుకోడలు వచ్చేసి లోపల ఏదో చేస్తుంది వర్క్, పాపం హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళకి. వీళ్ళు వచ్చేసి కింద కూర్చుని ఉండ్రాలు చేస్తున్నారు. తను టీ కాగబెడుతుందండి, వచ్చిన వాళ్ళకి టీలు ఇస్తుంది అనమాట. సో వీళ్ళైతే హోమం అయితే స్టార్ట్ చేసేసారు.
చాలా పొగండి. అసలు పాపం లోపల అందరూ కూర్చున్నారే గానీ, అసలు అలా పొగొచ్చేస్తుందనమాట. లోపల కూర్చోవడానికి కూడా పాసిబిలిటీ లేదు. అయినా గూడా మా బావగారు పాపం కష్టపడి బానే చేశారండి హోమం అసలు. ఇప్పుడైతే బానే ఉంది గానీ, ఇంకొంచెం అయితే అసలు ఎవరికీ కళ్ళు గూడా కనపడనంత పొగైతే వచ్చేసిందనమాట. సో, తినొచ్చేసి మా బావగారు వాళ్ళ అక్కగారు అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారని చెప్పాను గదా! ఇప్పుడే అందరూ స్టార్ట్ అయ్యి వచ్చేసారు. ఇంక మేము గూడా అందరం బయటకొచ్చేసాము ఆ పొగ తట్టుకోలేక. ఇంగ ఇప్పుడు అందరూ టిఫిన్‌లవి చేయమని చెప్పారు. ఇంక టిఫిన్స్ అవి స్టార్ట్ అయిపోయాయనమాట. సో, టిఫిన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళందరూ ఇంకా రెడీగున్నారనమాట టిఫిన్ తినడానికి. ఎర్లీ మార్నింగ్ వచ్చాం గదా! సో, అందరికీ టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసారు. వడ, ఇడ్లీ, పచ్చడి, సాంబారు, వేడివేడిగా కాఫీ అనమాట. సో, ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టేసుకొని తినేస్తున్నారు. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. అలా వన్ బై వన్ అందరము స్టార్ట్ చేసేసాము తినడము. సో, కాఫీ అందరూ వేడివేడిగా హాయ్ చెప్తున్నాడు చూసారా? అందరూ పాపం చాలా కష్టపడ్డారండి. ఇంటి కోసం అందరూ ఎవరికి తోచినట్లు వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. సో, అలా అందరం టిఫిన్స్ తినేసి కొంచెం రిలాక్స్‌గా కూర్చున్నామనమాట. చూసారా ఎంత ముద్దుగా ఉందో డెకరేషను. చాలా బాగా చేశారండి. నాకు బాగా నచ్చిందసలు. అసలు ఎంట్రన్స్ ఎలివేషన్ గానివ్వండి, ఆ డెకరేషన్ గానివ్వండి చాలా చాలా బాగా చేశారనమాట. పాపం నైట్ అంతా మేలుకొని చేశారంట వాళ్ళు. సో, అట్లా ఎంట్రీ అయిపోయింది గదా! చూసారా ఎంత బావుందో లుక్కు. అగోండి ఇలా ఉందండి పొగ లోపల. అసలు కూర్చోవడానికి కానీ, నుంచోవడానికి లేదనమాట. సో, అందుకోసమే అందరూ బయటకొచ్చేసారు. కానీ మా బావగారికి తప్పదు గదా! అందుకోసమని లోపల పూజ చేస్తూనే ఉన్నారు. మా హస్బెండ్ చూసారా సైలెంట్‌గా కూర్చొనున్నారు. వాళ్ళు 8:00 వచ్చారు మా బావగారు, పాప. సో, అలా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయట కూర్చున్నామనమాట. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా అది శారీ కట్టుకొని ఇంక పాసిబుల్ అవ్వట్లేదని చెప్పి డ్రెస్ అయితే వేసేసుకున్నాననమాట. సో, అందరం అలా కూర్చొని చాలా రోజుల తర్వాత వచ్చాం గదా! అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఈ బుడ్డోడండి 1½ ఇయర్ అసలు వాడు ఎంత హుషారున్నాడంటే, హాయ్ చెప్పురా అంటే ఎంత ముద్దుగా హాయ్ చెప్తున్నాడు అసలు. అసలు ఇంత లేడండి వాడికి అన్నీ తెలుసు. అసలు చాలా క్యూట్‌గా ఉన్నాడండి అసలు. మా పక్కన కూర్చున్న వాళ్ళ మనవడంట. అసలు పిలుస్తుంటే రావట్లేదు గానీ, హాయ్ చెప్పమంటే మాత్రం ముద్దుగా హాయ్ చెప్తున్నాడు. చాలా ఫాస్ట్ ఉన్నారండి ఈ కాలం పిల్లలు. అసలు చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇది బయట వ్యూ అండి ఇంటిది. ఇండివిడ్యువల్ ఇల్లు మంచిగా వ్యూ గానివ్వండి, బయట కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. బయట ఓపెన్ ప్లేసు అట్లా చెట్లేసుకోవడానికి కూడా చాలా బావుందనమాట. సో, హోమము అయిపోయింది. గణపతి పూజ, వాస్తు పూజ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఎట్టకేలకైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసేసారు ఇంక మా బావగారు. సో, ఇది అయిపోతే ఫైనల్‌గా ఇంకా పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. మా పెద్ద పాప అండి. సో, అలా అందరూ కూర్చొని కొంచెం పొగ వస్తున్నా గూడా తప్పదు గదా! ఇంక అందరూ పూజా కార్యక్రమాల ముందైతే కూర్చున్నారనమాట. సో, సత్యనారాయణ స్వామి వ్రతం గూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా అందరూ హారతి ఇవ్వడానికి రెడీగా ఉంది. స్వామివారు అందరిని పిలుస్తున్నారనమాట హారతి ఇస్తున్నారని. సో, అందరం వెయిటింగ్ అనమాట. ఇంక ఇది గూడా పూజ అయిపోతే ఇంక మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే కార్యక్రమాలన్నీ. సో, అలా మా తోడికోడలు, మా బావగారైతే పూజనైతే చాలా చాలా బాగా చేస్తున్నారనమాట. చాలా బాగా ఓపికగా. సో, అందరూ చాలామంది వచ్చేసారండి. ఇంక అందరూ వన్ బై వన్ చుట్టాలందరూ బాగా వచ్చారండి. 250 మెంబర్స్ వరకు వచ్చారు. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు చాలామంది. అసలు ఇంక ఇల్లయితే నిండిపోయిందనమాట. అందరూ ఇంక వచ్చి పూజకి అటెండ్ అవుతున్నారు. సో, ఈ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ అందరూ బట్టలు పెట్టడం కానివ్వండి, ఇంక అందరూ కానుకలు ఇవ్వడం కానివ్వండి అలా స్టార్ట్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడొచ్చేసి దేవుడికి హారతి ఇచ్చి పాట పాడమని చెప్తున్నారు. సో, అందరూ ఇంకా హారతి తీసుకున్న తర్వాత ప్రసాదాలు అవి తీసుకున్న తర్వాత ఇంక అందరము ఒక పాటైతే పాడారు. అందరూ ముత్తైదువులు కలిసి పాట పాడిన తర్వాత ఇంక పూజనైతే కంప్లీట్ చేసేసారనమాట. సో, అదండి సత్యనారాయణ స్వామి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గోవింద గోవింద. సో, ఇదొచ్చేసి ఇంకా చెప్పాను గదా! పుట్టినింటి వాళ్ళు ఫస్ట్ బట్టలు పెట్టాలని చెప్పి మా అక్క వాళ్ళ అన్నయ్య గారు బట్టలు పెడుతున్నారనమాట. వాళ్ళతో స్టార్ట్ చేసేసారు. ఇంకా అలా అందరూ వన్ బై వన్ అందరూ బట్టలు పెట్టడం కానివ్వండి, ఎవరికి తోచినట్లు వాళ్ళైతే అందరూ స్టార్ట్ చేసేసారనమాట. అలా అందరూ వన్ బై వన్ ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరిని వీడియో తీసామండి. ఎందుకంటే మిస్ అవ్వద్దు కదా! అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరిని అలా జస్ట్ అయితే మొత్తం వీడియోలో అయితే పెట్టేసాను. కొంతమంది నాకెవరైతే అక్కడ ఇచ్చారో మొత్తాన్ని నాకు
ఉన్నంత వరకు మొత్తాన్ని అయితే కవర్ చేసేసాను. సో అలా ప్రతి ఒక్కరు వచ్చి అందరూ బట్టలు అలా పెడుతున్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు, అట్లా ప్రతి ఒక్కరిది నేను క్యాప్చర్ అయితే చేశాను. మా జ్యోతి చూసారా పాపం తిరుగుతూనే ఉందండి బిజీగా. ఇంకా తప్పదు కదండి, ఇంకా తిరగాలన్నమాట. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళకి కాఫీలు టీలు అట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి కాబట్టి సో తనైతే బిజీగా ఉంది. తను మా మోహను వీళ్ళు వచ్చేసి ఇంక ఇలా అందరూ బట్టలు పెట్టడము అలా ప్రతి ఒక్కరిది క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను నేను. సో అలా అందరూ 1 బై 1 అట్లా పెడుతూ ఉన్నారు బట్టలు. సో అలా ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా అందరూ భోజనాలు చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. సో మా మోహన్ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, మా జ్యోతి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, మా బావగారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కానివ్వండి, మా అక్క వాళ్ళ సైడ్ చుట్టాలు, మేము అసలు చాలామంది వచ్చారండి. అసలు చాలా బాగా హ్యాపీగా అనిపించింది అందరినీ చూసి సరదాగా. చాలా అంటే మనం ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదండి అందరినీ కలుస్తాము. మనం అదే పనిగా అయితే అందరినీ కలవడం అనేది కష్టం కాబట్టి ఇలా వచ్చినప్పుడే అందరితోటి మనం సరదాగా గడపడం కానివ్వండి, ఇలా వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి తీసుకోవడం అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. మనం అదే పనిగా వెళ్ళి కలవడం అనేది కుదరదు కాబట్టి సో ఇలా కార్యక్రమాలు జరిగినప్పుడు ఫంక్షన్స్ కానీ ఇప్పుడు మనము మన వాళ్ళందరితోటి మీట్ అవుతామన్నమాట. సో అలా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు ఏం తక్కువ లేకుండా ప్రతి ఒక్కరిని రిసీవింగ్ చేసుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి భోజనాలు కానివ్వండి, టిఫిన్లు అట్లా ప్రతిదీ చూసుకోవడము, ప్రతి ఒక్కరిని పలకరించడం అనేది చేయాలన్నమాట. మళ్ళీ మనం ఏంటంటే పిలవడం కాదండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సింది చూడడం అనేది మెయిన్ అనమాట. సో మనం మళ్ళీ పట్టించుకోకపోయినా కూడా ప్రాబ్లమే. సో అందుకోసం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వచ్చిన వాళ్ళందరినీ. సో అలా మా వాళ్ళందరూ 1 బై 1 బట్టలు పెడుతూ ఉన్నారు. ఇంకా మేము పెడదాము, ఇంకా వీళ్ళందరూ తిన ఆడపిల్ల అనమాట. సో ఇంక వీళ్ళందరూ పెట్టిన తర్వాత మేము కూడా పెట్టేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా ఉంటారు కదండి చాలామంది అట్లా, ఎందుకంటే 250 మెంబర్స్ అంటే మీరే అర్థం చేసుకోండి. అట్లా 1 బై 1 ఎంతమంది ఇట్లా తీసుకొచ్చి బట్టలు పెట్టేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు అందరినీ మనము క్యాప్చర్ అంటే చేయలేము. కొంతమందిని అయితే మ్యాక్సిమం చేశాను అనమాట, మెయిన్ పర్సన్స్ అందరినీ. సో అలా ప్రతి ఒక్కరిని మనము వీడియో తీస్తూ ఉండడం అనేది కూడా పాసిబుల్ అవ్వదన్నమాట. సో అలా నాకైతే మ్యాక్సిమం మెయిన్ పర్సన్స్ని మ్యాక్సిమం అయితే తీశాను నేను. సో అలా అందరిని అయితే వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. తిను రెండో ఆడపిల్ల అనమాట, మా బావగారి అన్న కూతుర్లు అని చెప్పాను కదా, వాళ్ళ అల్లుడు పాప, ఆవిడేమో మా పెద్ద తోడుకోడలు, అందరికన్నా పెద్ద ఆవిడ అనమాట. సో అలా అందరు కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిది అలా అందరం కలిసి సరదాగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ గృహప్రవేశం అయితే. మా బావగారి కళ అయితే నెరవేరిందనమాట. సో చివరికి మేము వచ్చి ఇద్దామనే లోపు మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఇస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్కు వచ్చి ఇదిగోండి మేము అలా పెట్టి వాళ్ళకి ఇద్దామనే లోపు మా ముందే మళ్ళీ ఒక 3-4 మెంబర్స్ అయితే మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సర్లే ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇద్దామని చెప్పి మళ్ళీ మేము సైడ్ నుంచున్నాం అనమాట. సో అలా వాళ్ళు మళ్ళీ వచ్చి అదిగోండి తను వచ్చేసి మా బావగారు వాళ్ళ అక్క కూతురు అనమాట. అలా అందరూ ఇంకా తప్పదు కదండి, ఇంకా మనం వెయిట్ చేయాలన్నమాట. సో అందుకోసం మేము సైడ్ నుంచున్నాము. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, వాళ్ళు వెళ్ళాక ఇంకొకరు వచ్చారు. అలా ఒక 4-5 మెంబర్స్ అయితే వచ్చారనమాట. మేము అలా ఇద్దాం అనేసరికి సర్లే ఇంకా ఏముంది ఇవ్వచ్చులే అని చెప్పి నేను మా హస్బెండ్ ఇంకా సైడ్ నుంచున్నామన్నమాట. సో అలా అందరం కలిసి కార్యక్రమం అయితే కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా. సో మా బావగారి కళ అయితే నెరవేరిందండి. ఎన్నో రోజుల నుంచి ఇండివిజువల్ ఇల్లు తీసుకోవాలన్న కోరిక అయితే నెరవేరిపోయిందనమాట. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. అసలు మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటి కళ నెరవేరినందుకు కంగ్రాట్స్ అనమాట మా బావగారికి, మా మోహన్కి. సో అలా మేమైతే ఇంకా ఎట్టకేళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము. సో మాది కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంక ఇట్లా 1 బై 1 అందరూ ఇచ్చేసిన తర్వాత మా తోడుకోడలు వాళ్ళ కొడుకండి, మా తెలుసు కదా మా దేవక్క. సో అలా వీళ్ళది కూడా అయిపోయింది. అట్లా ఇంకా అంతా అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు కదా వాళ్ళకి, అలా హారతి ఇస్తున్నారు ఆడపడుచులు అందరు కలిసి. సో అలా వాళ్ళ హారతి ఇచ్చి అయిపోయిన తర్వాత ఇంకా మ్యాక్సిమం అయితే అందరు ఇచ్చేశారు. ఇంకా మా జ్యోతి తరపు నుంచి పుట్టినింటి వాళ్ళు ఇవ్వాలన్నమాట.
సో వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా బట్టలు పెట్టి అల్లుడికి, కోడలికి, మా తోడికోడలికి, బావగారికి వాళ్ళు కూడా బట్టలు పెట్టేసి మెయిన్ వాళ్ళే కదండీ ఇంటి ఆడపిల్లకి వాళ్ళు వాళ్ళ తరపు నుంచి పెట్టాలి కదా! సో, అలా వాళ్ళది కూడా స్టార్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత. సో, చూసారా ఎంతమందొస్తున్నారో చుట్టాలైతే అసలు నిండిపోయిందండి హాల్ అయితే అసలు. చాలా మందొచ్చేసారనమాట. సో, వీళ్ళేనండి మా జ్యోతి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కోడలనమాట. సో, వీళ్ళు మా మోహన్‌కి, మా జ్యోతికి, మా బావగారికి, మా అక్కగారికి వాళ్ళకి అందరికీ బట్టలు తీసుకొచ్చారు. మనవళ్ళకి అందరికీ పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారంటారు కదా ఆడపిల్లకి. సో, అట్లా మా బావగారు వాళ్ళ కోడలికి బట్టలైతే పెడుతున్నారు. వడిబియ్యం కూడా పోసారనమాట. సో, అలా వాళ్ళదైతే కార్యక్రమం స్టార్ట్ అయింది. సో, వీళ్ళు 1 బై 1 అన్ని కార్యక్రమాలని స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళేంటంటే ప్రాసెస్ ఇట్లా పైన అట్లా టవల్ అట్లా వేసి స్వీట్స్ తినిపించి సో వాళ్ళకి శారీస్ అవి తెచ్చి వాళ్ళకి బట్టలు పెట్టారనమాట. సో అలా పుట్టినింటి వాళ్ళ నుంచి పసుపు కుంకుమ అయితే మా జ్యోతికి అందజేశారు. సో అలా వాళ్ళదైతే మెయిన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది పుట్టినింటి సైడ్ నుంచి. ఆ తర్వాత ఇంకా వాళ్ళ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అందరూ 1 బై 1 అయితే ఇచ్చేసారనమాట. అట్లా ఆడపిల్లకి వాళ్ళు వడిబియ్యం పోసి అలా శారీ పెట్టేసి మా మోహన్కి బట్టలు, మా బావగారికి, వాళ్ళ పిల్లలకి అందరికీ బట్టలు అయితే తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఆ తర్వాత మా జ్యోతికి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ మామయ్య కానివ్వండి, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ పిన్ని అట్లా అందరండి 1 బై 1 అందరూ వచ్చి తనకి బట్టలు అయితే పెట్టారనమాట. సో వీళ్ళైతే వడిబియ్యం పోసి వడిబియ్యం తర్వాత ఇట్లా బట్టలు అయితే పెడుతున్నారనమాట. సో అట్లా ఎవరి పద్ధతి వాళ్ళది అట్లా ఆడపిల్లకైతే వీళ్ళు బట్టలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. మీరు చెప్పారు ఇట్లా 1 బై 1 వచ్చినట్లుగా వాళ్ళు అసలు పెట్టడం కానివ్వండి, ఎవరికి వచ్చినట్లు వాళ్ళు కానుకలు ఇవ్వడం అట్లా అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అట్లా ఈవినింగ్ 6 వరకు జనాలు నేను గుర్తాలి మోహన్ ఫోటోగ్రాఫర్ వదిలి నన్నే వాడేస్తున్నావు మొత్తానికి. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాలనుకుంటా. సో ఇతను మోహన్ వాళ్ళ ఫ్రెండ్స్ అవనివ్వండి అట్లా చాలా మంది వచ్చినారు. అసలు గ్యాప్ లేదనమాట. హైట్గా ఉండటం మా జ్యోతి సో వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ అసలు గ్యాప్ అనేది లేదు అందరూ. సో వాళ్ళు వచ్చి అందరూ రిసీవ్ ఫోటోలో వీడియోలో ఫోటో అట్లా సరదాగా అయితే తల పగిలిపోతాం. ఇప్పుడు ఇందులో 2 గంటల వీడియో తీసానా, దాన్ని 1/2 అవర్ వీడియో చేయాలి మొత్తం. అది కూడా ఏది సెట్ చేసి అందరు కవర్ అయ్యేలాగా. అయితే పారాయణ స్టార్ట్ చేస్తారు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా 1:30 అయిపోతుంది. ఇంకా అందరూ భోజనాలకి అయితే రెడీ అయిపోయారనమాట. భోజనాలు కూడా బాగున్నాయండి. కర్రీస్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అట్లా అందరికీ ప్రసాదం అంతా ఇచ్చిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. 1 బై 1 అందరూ అట్లా వెళ్ళి తినేస్తున్నారనమాట. సో ఇవేనండి ఐటమ్స్: లడ్డు, బజ్జీ, పూరి, ప్లస్ వచ్చేసి మసాలా సాలన్, ప్లస్ తర్వాత వచ్చేసి వెజ్ బిర్యానీ, దాంట్లోకి రైతా, ప్లస్ ఇంకా వచ్చేసి వంకాయ కర్రీ, వైట్ రైస్, ప్లస్ వచ్చేసి పాలకూర పప్పు, అట్లా చాలా ఐటమ్స్ అయితే చేశారండి. వంటలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగా వచ్చారండి జనాలు. అసలు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పాపం వీళ్ళు వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారనమాట. సో ఇవ్వండి వంటలన్నీ. సో ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ, ఇది వచ్చేసి రైతా, ఇది వైట్ రైస్, ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై,
ఇవి వచ్చేసి పాపడు ప్లస్ ఇది సాంబారు ప్లస్ ఇక్కడ వచ్చేసి పొడి అంట, ఇది వచ్చేసి దోసకాయ, లాస్ట్లో వచ్చేసి కీర ఏదో సొరకాయతో ఏదో స్వీట్ చేస్తారు కదా, అది వచ్చేసి అది చేశారు. సో వీళ్ళందరూ పాపం కష్టపడి వడ్డిస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళందరికీ, క్యాటరింగ్ వాళ్ళు. సో అలా వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. ఇంకా నేను కూడా భోజనం చేసేసాను, అందరం కలిసి తినేసి ఒక 1 అవర్ అలా ఉండి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయామండి. సో కార్యక్రమం అయితే చాలా చాలా బాగా గ్రాండ్గా చేశారు మా బావగారు. సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.